ఉచిత వారికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వారికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్తే వ్యూస్, ఇవాళ మనతో డాక్టర్ పూర్ణిమ గారు ఉన్నారు, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. నమస్తే అండి. నమస్తే వ్యూస్. వైటమిన్ డి అంటే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వైటమిన్ డి చెక్ చేసుకోమ్మా అసలు ఎలా ఉంది అంటారు. ఇంత ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్న వైటమిన్ డి అమ్మాయిల్లో, ఆడవాళ్ళలో ఎక్కువగా, అండ్ దట్టు ఇంకా ప్రెగ్నెన్సీ ఉమెన్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ప్రెగ్నెన్సీ ఉమెన్ అండ్ ఆడవాళ్ళు రెగ్యులర్గా ఎప్పుడు టెస్ట్ చేసేది, ఎందుకు అంత ఇంపార్టెంట్ వైటమిన్ డి అనేది? దిస్ ఇస్ అ వెరీ కరెంట్ అండ్ ట్రెండింగ్ టాపిక్. ఎందుకంటే విటమిన్ డి డెఫిషియన్సీస్ మన బాడీలో ఎవ్రీ సెల్, ఎవ్రీ టిష్యూని ఎఫెక్ట్ చేస్తుంది. సో విటమిన్ డి మనకి ఓన్లీ ఆడవాళ్ళలో గైనిక్ ఇష్యూస్ ఉంటాయంటే అలా కూడా కాదు. ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్. మనకి ఓవరాల్ హెల్త్ ఎఫెక్ట్ చేస్తుంది. తర్వాత విటమిన్ డి డెఫిషియన్సీ ఉందంటే ఫ్రీక్వెంట్ ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది, ఇమ్యూనాలజీ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అవుతుంది, అండ్ రుమటాలజికల్ డిసీజెస్, జాయింట్ పెయిన్స్, అండ్ ఆల్సో ద హెయిర్ అండ్ స్కిన్ హెల్త్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు విటమిన్ డి. అందుకనే లైక్ ఎవ్రీ స్పెషాలిటీ డాక్టర్స్ ఎవరైనా కానీ ఏ ఇష్యూ ఉన్నా కానీ అండ్ విటమిన్ డి చెక్ చేసుకుంటాము. విటమిన్ డి డెఫిషియన్సీ యూజువల్గా మనకి ఇండియన్ పాపులేషన్లో ఆల్మోస్ట్ ఎవ్రీ 90% విల్ హ్యావ్ విటమిన్ డి డెఫిషియన్సీ. ఇన్స్పైట్ హ్యావింగ్ మనకి అడిక్వేట్ సన్లైట్ ఉన్నా కానీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. కోల్డ్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే మనకి ఎక్కువ సన్లైట్ ఉంది, ఎక్స్పోజర్ ఉంది. మనకి ఏంటంటే హార్మ్ఫుల్ రేడియేషన్ ఎక్కువ వస్తుంది, బట్ ద అమౌంట్ ఆఫ్ కన్వర్షన్ ఇంటూ విటమిన్ డి మనకి అవ్వట్లేదు. సో మనకు ఓన్లీ నేను సన్లైట్కి ఎక్స్పోజర్ అవుతున్నాను సరిపోతుంది, ఐఎమ్ ఫుల్ అని అనుకోవడానికి కూడా లేదు. సో విటమిన్ డికి మనకి పర్టికులర్గా ఇప్పుడు మెయిన్ గైనిక్ రిలేటెడ్ మాట్లాడదామంటే విటమిన్ డి డెఫిషియన్సీస్ యంగ్ ఉమెన్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఉమెన్స్ లైఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్. పర్టికులర్లీ ప్రెగ్నెన్సీ టైంలో విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉంటే మాత్రం ద బేబీ కానీ ప్రెగ్నెన్సీ కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీలో లైక్ రీసెంట్ స్టడీస్ కొన్ని ప్రూవ్ చేసింది, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ప్రీఎక్లాంషియా. అంటే ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుంది, అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీలో మనకి షుగర్ కూడా, జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, అది ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ తక్కువ ఉంటే, విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉంటే మనకి షుగర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అండ్ నెలలు నిండక ముందే ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ బేబీ మెంటల్ డెవలప్మెంటల్ గ్రోత్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో మనము ఆ లెవెల్స్ చెక్ చేసుకుంటే విటమిన్ డి లెవెల్స్ యూజువల్లీ మనకి మినిమమ్ 30 అండ్ అబోవ్ షుడ్ బి ద నార్మల్ రేంజ్. కానీ చాలా మందికి ఎవరికి చెక్ చేసినా కానీ ఇట్ ఈస్ లెస్ దెన్ 10 or 20. సో 20 కన్నా బిలో ఉందంటే డెఫినెట్లీ డెఫిషియన్సీ కింద వస్తుంది. సో అందుకని మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కూడా లైక్ ఫోలిక్ యాసిడ్, ఇప్పుడైతే యూనివర్సల్లీ ఎవరైనా కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే మన ప్రెగ్నెంటీ మనకు కన్ఫర్మ్ అయిందంటేనే 1 month దాటిపోతుంది ప్రెగ్నెన్సీ. మనకు ఒక ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందంటేనే 1 month అయిపోయింది. సో నెక్స్ట్ మంత్ సెకండ్ మంత్ లాగా కన్సిడర్ చేస్తాము. ఫస్ట్ ఫ్యూ వీక్సే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫ్యూ వీక్స్లోనే బాడీలో బేబీ బాడీ పార్ట్స్ అన్ని డెవలప్ అవుతుంటుంది. సో అలానే విటమిన్ డి కూడా ప్రీ కన్సెప్షనల్ కూడా మనకి విటమిన్ డి ఎప్పుడు డిటెక్ట్ అయింది, ఎప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని ఐడెంటిఫై అయిందంటే కంపల్సరీ సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు విటమిన్ డి సప్లిమెంట్స్ చాలా కామన్ ఫామ్స్లో ఉంటుంది. ఏదో ఓరల్ టాబ్లెట్ కానీ, చూయబుల్ టాబ్లెట్ కానీ, నానో సొల్యూషన్స్ వస్తున్నాయి, సాషెస్ వస్తున్నాయి, ఎనీ ఫామ్ యూ కెన్ టేక్ ఎనీ ఫామ్. వీక్లీ 1 సాషే ఆర్ టాబ్లెట్ యూ కెన్ టేక్ ఇట్, అండ్ సింపుల్, చాలా ఈజీలీ అడ్మినిస్ట్రబుల్ ఉంటుంది. వీక్లీ 1 dose, యూజువల్లీ 4 weeks డోస్ తీసుకుంటే మన డెఫిషియన్సీ అనేది కవర్ అవుతుంది. ఇంకో 4 weeks తీసుకుంటే కొంచెం స్టోర్స్ కూడా రిప్లెనిష్ అవుతుంది. ప్యూబర్టీ హిట్ అయిన అమ్మాయిలు, అప్పుడే మెచ్యూర్ అయిన అమ్మాయిల్లో వాళ్ళకి డి అనేది డెఫిషియన్సీ ఉంది వాళ్ళకి తెలియకపోవచ్చు. ఉంటే వాళ్ళకి ఆ టైంలో ఉండడం వల్ల వాళ్ళకి ఏమన్నా అంటే లాంగ్ రన్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి. విటమిన్ డి డెఫిషియన్సీ ఆ టైం వల్ల మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ కంటే కూడా మనకి లైక్ కన్సిస్టెంట్ గా వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల జనరల్ వీక్నెస్ ఉంటుంది. అప్పుడే ప్యూబర్టీ ఉన్న వాళ్ళకి బాడీలో చాలా చేంజెస్ అవుతాయి. విమెన్ కి లైక్ దే వోంట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ అ వెరీ యంగ్ అండ్ టెండర్ ఏజ్. సో దే వోంట్ బి అండర్స్టాండ్, వాళ్ళ సిమ్టమ్స్ కూడా వాళ్ళు సరిగ్గా చెప్పుకోలేని ఏజ్ ఉంటుంది. ఆర్ ఎల్స్ కొంతమందికి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల బ్లీడింగ్ ఎక్కువ అయ్యి అనీమియా తోటి కూడా జనరల్ వీక్నెస్ ఉండొచ్చు. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీస్లో కొంతమందికి సైకిల్ కూడా ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు. సో అందరికీ కూడా ఇప్పుడు ఎట్లయినా రొటీన్ స్క్రీనింగ్ ప్యాకేజెస్లో కూడా ఎవ్రీ టైమ్ ఎవ్రీ వన్ ఈజ్ ఇంక్లూడింగ్ దట్ విటమిన్ డిది కూడా. సో అలా విటమిన్ డి చెక్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ వన్స్ ఇన్ ఇయర్ ఆర్ 2 years విటమిన్ డి కోర్స్ కూడా కంప్లీట్గా యూస్ చేయొచ్చు. యాజ్ ఐ సెడ్ యూ లైక్ వీక్లీ 1 tablet for 8 weeks.
కానీ ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, డి అనేది కంపల్సరీ తీసుకుంటున్నారు, కానీ ఎక్కువ తీసేసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? డెఫినెట్లీ ఓవర్ డోసింగ్ కూడా ప్రాబ్లం ఉంటుంది మనకి. Hmm. సో మనకి మాక్సిమం 8 వీక్స్ తీసుకొని స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఆర్ ఎల్స్ లైక్ వీ కెన్ టేక్ ఇట్ లైక్ 200 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే. మన కాల్షియం టాబ్లెట్స్ తోటి ఎవ్రీ ఉమెన్ 40 years దాటిన ఉమెన్ కి కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తాము. కాల్షియం సప్లిమెంట్స్ లో డెఫినెట్గా విటమిన్ డి సప్లిమెంట్ ఉంటుంది. సో వీ కెన్ యూజ్ ఇన్ దట్ వే. కానీ ఇనిషియల్ ఆర్ ఎట్ ఎ టైమ్ హై డోస్ మాత్రం ఇట్ ఇస్ నాట్ రికమెండెడ్. ప్రెగ్నెన్సీ టైంలో కూడా డి తగ్గిపోయిందంటే అప్పుడు ఎలా ఓరల్ గా తీసుకోవచ్చా లేకపోతే ఇంజెక్షన్? ప్రెగ్నెన్సీ విటమిన్ డి ఇంజెక్షన్ కంటే కూడా టాబ్లెట్స్ కూడా యూస్ చేసేయచ్చు. Okay, వెరీ లో pregnancy ఉంది, time. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు వెరీ లో ఉందంటే వీ హ్యావ్ గాట్ వన్ షాట్ ఇచ్చేసి లైక్ వీ కెన్ గివ్ దిస్ వీక్లీ టాబ్లెట్స్. నార్మల్ గా వైటమిన్ డి అంటే ఎండలో ఉంటే వచ్చేస్తుండే, కానీ బట్ మేజర్ ప్రాబ్లం ఎండలో ఉన్నంత మాత్రం రాదు అని కూడా ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు. అలా కాకుండా ఆల్టర్నేటివ్ ఏముంటది వైటమిన్ డి? సో విటమిన్ డి సప్లిమెంట్స్ మనం యూస్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ థింగ్ మనం డిస్కస్ చేసినట్టు. ఆరల్స్ మనకి విటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకోవచ్చు. విటమిన్ డి రిచ్ ఫుడ్స్ అంటే మనకి ఫ్యాటీ ఫిషెస్ ఆర్ సీ ఫుడ్స్ ఉంటుంది. మనకి ఆ ఫ్యాటీ ఫిషెస్ మనం ఉన్నది లైక్ ట్యూనా ఫిష్ ఆర్ సాల్మన్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉండదు. బట్ అట్లీస్ట్ ప్రాన్స్ ఆర్ సీ ఫిష్ అండ్ మనకి సీ ఫిషెస్ కానీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న క్యాప్సిల్స్ లో కానీ దట్ విల్ హెల్ప్ ఇన్ విటమిన్ డి ప్రొడక్షన్. అండ్ మనకి సన్ ఎక్స్పోజర్ కూడా లైక్ గంటలు సన్ లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇట్ ఈస్ ఓన్లీ రికమెండెడ్ లైక్ 10 to 15 minutes ఆఫ్ సన్ ఎక్స్పోజర్. 10 to 15 minutes. మేబీ కొంచెం డార్క్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి మేబీ సమ్ 5 to 10 minutes ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం విటమిన్ డి అబ్సార్ప్షన్ తక్కువ ఉండొచ్చు. అండ్ ఆల్సో లైక్ ఎగ్ యోక్ కూడా ఇట్ ఈస్ ఆల్సో వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి. వైటమిన్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.